హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు అహోబిలం డే 2. ఈరోజు మనం చూసే టెంపుల్స్ అన్ని నడకదారిలోనే ఉంటాయి. సో ప్రతి వ్యక్తి 2 లీటర్స్ వాటర్ బాటిల్ క్యారీ చేయండి, ఎందుకంటే పైన ఎక్కడ వాటర్ అనేది దొరకవు. మనకి వాటర్ బాటిల్తో కొన్ని స్నాక్స్ కూడా క్యారీ చేయండి, ఎందుకంటే దారిలో మీకు ఏమి ఉండవు కొనుక్కోవడానికి, అవే తినాలి. ఈ నడకదారిలో మనం కవర్ చేసే టెంపుల్స్ ఏంటో ఒకసారి చెప్తాను చూడండి. ఈ నడకదారిలో మనం చూడవలసిన టెంపుల్స్ వరుసగా వచ్చి కారంజ నరసింహస్వామి టెంపుల్, ఎగువ నరసింహస్వామి టెంపుల్, వరాహ నరసింహస్వామి టెంపుల్, మాలాల నరసింహస్వామి టెంపుల్, ప్రహ్లాద బడి, జ్వాలా నరసింహస్వామి టెంపుల్, ఉగ్రస్తంభం. ఈ అహోబిలం వీడియోస్ లో చాలా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ చెప్పాను, చాలా బాగుంటాయి వీడియోస్ కూడా. ఈ వీడియోస్ మీకు ఖచ్చితంగా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ ప్లేసెస్ అన్ని చూడడానికి మనకి 8 గంటల వరకు టైం పడుతుంది, పెద్దవాళ్ళకైతే మినిమం 11 గంటల వరకు టైం పడుతుంది. ఇంకా పావన నరసింహస్వామి టెంపుల్ కి నడకదారిలో వెళ్ళాలనుకుంటే ఇంకో 4 గంటలు టైం పడుతుంది. ఇంకెందుకు మరి నడక మొదలు పెట్టేద్దామా? మార్నింగ్ 5కి లేచి ఫ్రెష్ అయ్యి టిఫిన్ చేసి ఎక్కువ నరసింహస్వామి టెంపుల్కి బయలుదేరాం. మనం ఈ రోజు అన్ని టెంపుల్స్ కవర్ చేయాలంటే మనం మార్నింగ్ 6 కల్లా స్టార్ట్ అవ్వాలి. మేము మొత్తం 7 మొత్తం 3 బ్యాగులు క్యారీ చేసాం. ఒక్కొక్క బ్యాగ్లో 4 లీటర్లు వాటర్ క్యారీ చేసాం. అంతేకాదు బ్రెడ్, స్వీట్స్, బిస్కెట్స్ తీసుకున్నాం. దారి మధ్యలో అరటిపళ్ళు కనిపించాయి. 14 పళ్ళు 60 రూపాయలకి ఇచ్చాడు తాత. ఎంత? స్టార్ట్ అవుతున్నా ఉగ్రస్తంభానికి వచ్చేస్తున్నాం. నడకదారి 7 అవర్స్. మేము ఫ్రూట్స్ తీసుకున్న దగ్గర నుంచి అహోబిలానికి ఆటోలు ఉంటాయి. ఒక వ్యక్తికి వచ్చి 30 రూపాయలు తీసుకుంటారు. సరే అని ఆటో ఎక్కాం. దారి మొత్తం గ్రెయిన్తో నిండిపోతున్నట్టుగా అనిపిస్తుంది మనకు ఆ దారి అంతా. ప్రకృతి అందం ముందు ఏ అందం నిలబడదు. ఈ రోజంతా మనం డీప్ ఫారెస్ట్ లోనే నడుస్తాం. ఎర్లీ మార్నింగ్ కదా, చల్లని గాలి, క్లైమేట్ కూడా చల్లగా ఉంది. ఈ రోజంతా ఎలాగ ఉంటే బాగుండు. ఉగ్రస్తంభం కూడా ఎక్కేయచ్చు ఈజీగా. పదిహేను నిమిషాల తర్వాత ఎగువ అహోబిలం వచ్చాం. దిగిన చోట మనకు కారంజ నరసింహస్వామి టెంపుల్ ఉంటుంది. మేము వచ్చేటప్పుడు దర్శించుకుందామని ముందుకు వెళ్ళాం. మీరైతే ముందుగానే దర్శించుకోండి, ఎందుకంటే ఈ టెంపుల్ ఈవినింగ్ 5కి క్లోజ్ చేస్తారు. ఇక్కడ స్వామివారు మనకు చెట్టు కింద కూర్చున్నట్టుగా దర్శనమిస్తారు. ఇక్కడ భక్తులు 3 తపస్సులతో, అంటే ఆలోచన, మాట, కర్మ సేవించడం వల్ల జ్ఞానోదయం కలుగుతుందని మరియు భగవంతుడు అన్ని కోరికలు ప్రసాదిస్తాడని నమ్ముతారు. ఎగువ నరసింహస్వామి టెంపుల్కి వెళ్ళాలంటే ఆటో దిగి 500 మీటర్స్ లోపలికి నడవాలి. ఇప్పుడే ఎగువ అహోబిలం వచ్చాము. ఇప్పుడు నడక స్టార్ట్ చేసాము. చూద్దాం, టైం బట్టి ఉగ్రస్తంభం ఎక్కాలా లేదనేది చూద్దాం. గైడ్ వచ్చి 1500 తక్కువ అడగట్ల, 1500 అయినా రావట్లేదు. ఉగ్రస్తంభం అంటుంటే 2000 చెప్తున్నాడు. 1600 అడిగాం, అయినా రావట్లా ఉగ్రస్తంభం అయితే. ఈ టెంపుల్నే కాదు, ఈరోజు చూసే టెంపుల్స్ అన్ని కొండల్లోనే ఉంటాయి. టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాం. మీరు కింద టిఫిన్ చేయకపోతే ఇక్కడే టిఫిన్ కానీ వాటర్ బాటిల్స్ కానీ తీసుకోండి. ఇవి దాడితే ఇంకెక్కడ మనకు ఫుడ్ దొరకదు, వాటర్ దొరకదు. మనం ఉన్న ఈ ప్లేస్లోనే రోజు అన్న సమారాధన చేస్తారు. మధ్యాహ్నం 3 వరకు ఇక్కడ అన్నం పెడతారు. మేము టెంపుల్ దగ్గరికి నడుచుకుంటూ వెళ్తుంటే అప్పుడే స్వామివారి ప్రసాదం లడ్డూలు వచ్చాయి. స్వామివారం ప్రసాదం పైకి తీసుకెళ్ళండి అంటే అందరం చెరవ చేయి వేసాం.
మనకి ఈ టెంపుల్ స్టార్టింగ్లోనే జోలి కనిపిస్తుంది. వరాహ మలాల జ్వాల నరసింహస్వామి టెంపుల్కి తీసుకువెళ్ళడానికి 4,000 తీసుకుంటారు. ఈ ఎగువ నరసింహస్వామి టెంపుల్ చూసిన తర్వాత మిగతా టెంపుల్స్ అన్ని పైనే ఉంటాయి. ఈ టెంపుల్ దర్శనం చేసుకుని మళ్ళీ నడక మొదలు పెడితే మళ్ళీ ఈవినింగ్ ఈ టెంపుల్ దగ్గరికి వస్తాం. ఇక్కడ నుంచి ఒక 70 మెట్లు ఉంటాయి. అవి నడవగానే మనకు ఎగువ నరసింహస్వామి టెంపుల్ కనిపిస్తుంది. లడ్డూ ప్రసాదాలు కౌంటర్లో ఇచ్చేసాం. గుడి దగ్గర నామాలు పెడుతుంటే మేమందరం నామాలు పెట్టించుకున్నాం. 7గురికి కలిపి 30 రూపాయలు ఇచ్చాం. గుడి లోపలికి వెళ్ళాము. లడ్డూలు ఇచ్చినప్పుడు లడ్డూ కౌంటర్ వాళ్ళు లోపలికి వెళ్ళి లడ్డూలు తీసుకొచ్చని చెప్పండి, దర్శనం చేయిస్తారన్నారు. సరే అని లోపలికి వచ్చాం. సో లోపలికి రాగానే మేము శీఘ్ర దర్శనం తీసుకున్నాం. మామూలుగా శీఘ్ర దర్శనం చేసుకోవాలంటే 50 రూపాయలు టికెట్ తీసుకోవాలి. కానీ మేము లడ్డూలు తీసుకురావడం వల్ల డైరెక్ట్గా శీఘ్ర దర్శనంలోకి వెళ్ళిపోయాం. మా దర్శనం 15 మినిట్స్లోనే అయిపోయింది. అదే ఉచిత దర్శనానికి అయితే 1.5 నుంచి 2 గంటలు టైం పడుతుంది. ఒకసారి చిన్నగా ఎగువ నరసింహస్వామి టెంపుల్ గురించి చెప్పుకుందాం. ఈ ఎగువ అహోబిలం నరసింహస్వామి టెంపుల్నే ఉగ్ర నరసింహస్వామి టెంపుల్ అని కూడా పిలుస్తారు. ఇక్కడ స్వామివారు మనకు ఉగ్ర రూపంలో దర్శనమిస్తారు. స్వామివారు హిరణ్యకశిపుని చంపి జ్వాలా నరసింహస్వామి టెంపుల్ దగ్గర రక్తగుండంలో చేయి గడుపుకుని ఈ ఎగువ నరసింహస్వామి టెంపుల్ ఉన్న ప్రదేశానికి వచ్చి కూర్చున్నారు. అందుకని ఇక్కడ స్వామివారు ఉగ్ర రూపంలో ఉంటారు. ఈ కొండపైన ఉన్న ముఖ్యమైన టెంపుల్ ఈ ఎగువ నరసింహస్వామి టెంపుల్నే. ఇక్కడ స్వామివారు కొండ లోపల మనకు దర్శనమిస్తారు. గుడి నుంచి బయటికి వచ్చాక నెక్స్ట్ టెంపుల్ చూడడానికి బయలుదేరాం. అసలైన నడక ఇక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ వీడియో నుంచి జర్నీ అదిరిపోద్ది. మా వీడియోస్ నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి.